హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. నేను ఈరోజైతే ఇంకా మొక్కలతోనే స్టార్ట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళకి ఓట్స్ అయితే చేసి ఇచ్చేసానమాట. వాళ్ళు తినేసి వెళ్ళారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగోండి మొక్కలు అయితే చూసుకుంటూ ఉంటానన్నమాట. స్టార్టింగ్లో మీకు చూపించాను కదండి, ఫ్లవర్ అయితే ఎల్లో ఫ్లవర్, అది ఒక్క చెట్టు ఉంటే చాలండి, పచ్చగా ఉంటుందన్నమాట. ఇంటి ముందు ఒకటి అవే ఉన్నా కూడా చాలా పచ్చగా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఆ చెట్టు. అయితే కొంచెం చిన్న చిన్న కొమ్మలు అయితే ఉన్నాయి. అవి తీసి తొట్లో అయితే నాటాలి అనుకుంటున్నాను. ఈ మొక్కలు అయితే మనవి కాదండి. ఇక్కడ నేను చూపించాను కదా, ఆ ఎల్లో ఫ్లవర్ మొక్క అయితే మనది కాదు. ఇంట్లో గల్లోళ్ళు వాళ్ళు వేసుకున్నారు ఆ మొక్క అయితే. ఈ పచ్చిమిర్చి మొక్క కూడా మనది కాదనమాట. ఇంకా మిగతావన్నీ ఇంకా నేను తొట్లో చూపించినవన్నీ మనవండి. కిందవైతే మాత్రం వాళ్ళే అండి. ఈ పచ్చిమిరపకాయ చెట్టు అయితే కాయలు బాగా కాస్తూ ఉంది. పచ్చిమిరపకాయలు ఇవి నాటు మిరపకాయలు అంటారు కదండి, అవి అన్నమాట. ఇది కూడా తీసి నేను తొట్లో నాటేసుకుంటాను. కింద ఉంటే ఏదో ఒక రకంగా ఉందన్నమాట. అది తీసి నేను నాటుకోవాలి అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మట్టి తడితడిగా ఉంటుందండి. మనం వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి కదా, ఇంకా అక్కడ కూడా తడిచిపోయి ఉంటుంది. ఇంకా పైకి తీసుకొని రావాలి అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అందుకనేసి ఇంకా నేనైతే మట్టి తేలేదు. ఇంకా ఉండే కొమ్మలు కూడా అలాగే ఉన్నాయండి, అవి నాటాలి. ఇక్కడ జామ మొక్క చూసారా, మనకి కాయలు అయితే అవి ఫస్ట్ పూలు పూస్తాయో కాయలు కాస్తాయో తెలియదండి. మొత్తానికైతే మంచిగా ప్రతి కొమ్మకైతే మొగ్గలైతే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్టు అయితే అసలు ఈ గులాబీ చెట్టు అండి, వైట్ది. నేను అసలు తెచ్చుకోవాలనుకునేది లాస్ట్ మినిట్లో వస్తూ సరేలే ఏదో ఒకటి అని చెప్పి తెచ్చుకున్నాను. కానీ ఆ మొక్కే మనకు ఫ్లవర్స్ అయితే బాగా పూస్తూ ఉందండి. ఇక్కడ ఉంది కదా కుంకుమ చెట్టు అండి, ఇది మందారం లాస్ట్ చూపించాను కదా, అది నాకు చాలా ఇష్టము ఆ మొక్క అంటే. అది కొంచెం మెరూన్ కలర్లో ఉంటుందండి. ఆ ఫ్లవర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది మంచిగా బతికింది. అది ఇంకా మంచిగా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఆశీర్వదించండి, మంచిగా మొక్కలు రావాలి అనేసి. నేనైతే ప్రతిరోజు అక్కడికి వెళ్ళి నా మొక్కలు బాగా రావాలి, నా మొక్కలు పూలు బాగా పూయాలి, కాయలు బాగా కాయాలి అనేసి ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను. చూస్తూ బయట అయితే సౌండ్స్ వస్తూ ఉన్నాయండి, అంటే ఇంటి వర్క్ అయితే జరుగుతూ ఉంది, ఏమనుకోకండి. ఇంకా ఇక్కడైతే నిన్న సండే కూరగాయలు అయితే తెచ్చేసారండి మా ఆయన. ఇంకా పుదీనా, కొత్తిమీర, ఇవి చికెన్ కూడా తీసుకొచ్చేసారు వాటితో పాటు. ఇంకా ఆనియన్స్ అయితే లేవు అని చెప్పాను మా ఆయనకైతే. ఇంకా వాటితో పాటు ఆనియన్స్ ఒక 4 కిలోలు అయితే తీసుకొని వచ్చేసారండి. ఇంతకుముందు అయితే 6 కిలోలు తీసుకొచ్చారు. అవి మాకు 2 వారాలు అయితే వచ్చాయి. ఇంకా ఈసారి 4 కిలోలు అయితే తెచ్చారండి. ఇవి ఎన్ని రోజులు వస్తాయో తెలియదు. ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చారు. నాకైతే అస్సలు ఓపిక లేదండి. మార్నింగ్ అయితే పూరి కుర్మా చేశాను. బాగా కడుపు నిండా తిన్నాము. ఇంకా 11 అయిపోయింది. మళ్ళీ వంట చేయాలా అనేసి, నా వల్ల కాదు మామ నువ్వే చెయ్యి అని చెప్పాను మా ఆయనకైతే. మా ఆయన నా వల్ల కూడా కాదు అనేసి అన్నారు. ఇంకా ఎట్టా కాక ఇంకా మా బాబుకైతే బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. బయట తెచ్చుకోవాలి అనుకున్నా కూడా వాడు కడుపు నిండా తినలేడు, కొంచెమే వస్తుంది కదా. అదే ఇంట్లో చేశానంటే మధ్యాహ్నం తింటాడు, సాయంత్రం తింటాడు, నైట్ తింటాడు, 3 పూట్లు అదే తింటాడండి. వాడికి అంత ఇష్టం అనమాట బిర్యానీ. ఇంకా అందుకనేసి ఓపిక తెచ్చుకొని ఇదిగోండి ఇంకా ఇవి ఇలాగే పెట్టాను అనుకోండి, పుదీనా కొత్తిమీర అవి పాడైపోతాయి. అందుకనేసి ఇవి ఒలిచేసి ఆ తర్వాత ఇంకా నేనైతే బిర్యానీ స్టార్ట్ చేసేసానండి. మామూలుగా ఎప్పుడు చేసినా కూడా కొంచెం అడుగున తేమగా ఉంటుంది. దానివల్ల ఇంట్రెస్ట్ అనేది పోయిందండి నాకు. ఎందుకంటే టౌన్కి వచ్చినప్పటి నుంచి నేను బిర్యానీ చేయడం అనేది మానేశాను. నేను మా సొంత ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి వారము బిర్యానీ చేసేదానండి. బాగా ఇష్టంగా తినేవాళ్ళము అక్కడ. ఇంకా టౌన్కి వచ్చిన తర్వాత నాకు
ఫస్ట్ తీసుకున్న ఇల్లు అస్సలు సహకరించలేదు వంట చేయడానికి. అక్కడ మానేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 టైమ్స్ ట్రై చేశాను కానీ కింద తేమగా వచ్చింది. దానివల్ల ఇంట్రెస్ట్ అయితే పోయిందండి. అందుకనేసి గమ్మున కూర్చునేసాను, నేను చెయ్యను అది ఇది అంటూ ఉన్నాను. ఒకవైపు ఏమో ప్రాణం పీకేస్తూ ఉందనమాట. మా బాబు బాగా తింటాడు అనేసి. మా పాప కూడా బాగా ఇష్టంగా తినిందండి. చాలా సామాను ఉంది. చూపించానంటే భయపడిపోతారు, వద్దులేండి. ఇంకా ఇది అంతా క్లీన్ చేసేసి ఈరోజు మధ్యాహ్నం కూడా ఇంకా వంట అయితే చేసేయాలి. ఈరోజు మొన్నటి శనివారం నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఈరోజు అంటే ఇంకా ఆదివారం లీవ్ వచ్చేసింది కదా, సోమవారము. ఈరోజు మా బాబుకి తెలుగంట. నిన్నంతా నేను చదివిస్తూనే ఉన్నానండి మా బాబుతో. నిన్నంతా కాదులేండి, ఇంకా బిర్యానీ చేసుకున్నాము నిన్న, చికెన్ బిర్యానీ. ఇంకా అవంతా నేనేం షూట్ చేయలేదు, ఓన్లీ కూరగాయలు అవి తెస్తే మాత్రం షూట్ చేశాను. ఇంకా ఆదివారం అంటే ఎక్కువ పని ఉంటుందండి మామూలుగా, అందుకనేసి ఇంకా నేను వీడియో అయితే తీయలేదు. సండే అయితే ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో. చూసారు కదా, సామాన్ ఎక్కువగా ఉంది, వద్దులేండి మొత్తం చూపిస్తానంటే భయపడిపోతారు మీరు కూడా. ఇంకా చూసారు కదండి, ఈరోజైతే ఇంకా మొక్కలతో స్టార్ట్ చేశానమాట వ్లాగు. మా పిల్లల్ని పంపించేసి ఇంకా వాళ్ళు తినే ప్లేట్లన్నీ తీసుకొస్తూ ఇంకా మీతో మాట్లాడేశాను కదా. ఇంకా సామాన్లు అంతా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా ఆదివారం అంటే అసలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. క్లీన్ చేసేది అయితే ఏమీ ఉండదండి, పక్కన పెట్టేస్తానమాట. సామాను చెయ్యడము పక్కన పెట్టడం ఇదే పనండి. ఇంకా అప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఎందుకో అండి తెలీదు, చెయ్యడము తినడము ఇంకా అలాగే పెట్టేయడం అనమాట. లీవ్ వచ్చిందంటే ఇదే తలకాయ నొప్పి నాకు. సామాన్లు అయితే పిచ్చిగా ఉంటాయండి. ఇంకా నా వరకు అయితే మాత్రం డిష్ వాషర్ ఉంటే కరెక్ట్గా ఉంటుందండి. మా పిల్లలు తినేదానికి, నేను వండేదానికి. నాకైతే సామాన్లు క్లీన్ చేయడం అస్సలు కష్టంగా ఉందండి అసలు. ఇంకా సామాన్లు ఎందుకులే, ఇంకా తర్వాత తినేసి తర్వాత క్లీన్ చేసుకుందాము అని అనుకున్నానండి. కానీ మనసొప్పలేదు అసలు నాకు. ఈ సామాన్లు చూస్తే మాత్రం ఇంకా ఖచ్చితంగా తోమేసేయాలి సామాన్లు, ఇలా ఉంటే అవ్వదు అనేసి. ఇంకా ఇదిగోండి, ఇంకా నిన్న చికెన్ బిర్యానీ చేశాను కదా, స్టవ్ అంతా క్లమ్జీగా ఉంది. ఇంకా మధ్యాహ్నం అయితే చికెన్ బిర్యానీ చేశాను. ఇంకా నైట్ ఏమో ఇంకా టీ పెట్టిచ్చేసి మళ్ళీ కార్న్ ఉన్నాయి కదండి, అవి ఉడికించి కొంచెం చాట్ లాగా చేసి మా ఆయనకి ఇచ్చేసాను నైట్కి అయితే. ఇంకా మా బాబు ఏమో చికెన్ బిర్యానీ సాయంత్రము 6 గంటలకు తినేసాడు, మళ్ళీ నైట్ 8 గంటలకు తినేసాడు. ఇంకా మా పాప అయితే అమ్మ నాకొద్దు అనేసి తను పూరి అయితే తినేసిందండి. తను మధ్యాహ్నం పూరి తినింది, నాకు వద్దు అనింది పూరి కూడా. బిర్యానీ నాకొద్దు, నేను పూరి తింటాను అని చెప్పేసి ఉదయం పూరి తినింది, మధ్యాహ్నం పూరి తినింది. ఇంకా బిర్యానీ చేశాను నేను. మేము 3 గంటలకు 2:30కు అయిపోయిందండి రెడీ అయితే. 2:30కు స్టార్ట్ చేసాం తినడము. ఇంకా మా పాప అయితే మేము తింటూ ఉన్నాం కదా, ఇంకా తనకి బాగా ఇష్టంగా ఉందనమాట ఆ బిర్యానీ అయితే. చూస్తూ ఉంటే నోరూరిపోతుందేమో తనకి. ఇంకా మా ఆయన సరే నాన్న కొంచెం తిని చాలు అని చెప్పేసి కొంచెం పెట్టారు. ఇంకా తనకు నచ్చేసిందేమో, మళ్ళీ వచ్చి పెట్టుకొని కొంచెం పెరుగు రైతా వేసుకొని తినేసిందండి. చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. ఈ రోజుతో నాకు ఒక కాన్ఫిడెంట్ అంటూ వచ్చేసిందనమాట. ఆ బిర్యానీ నేను చేస్తాను, ఇంకా ప్రతి వారం చేసుకోవాలి అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎవరికైనా అంతే కదండి, మాటికి చేస్తూ ఉంటే కొంచెం అటు ఇటు అయిపోయిందనుకోండి, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అదే బాగా వచ్చిందంటే చెయ్యాలి అనిపిస్తుంది, అలా అనమాట. నేను సరే ఇంకా రేపు వారం నుంచి చేసుకుందాం అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత చాలా సంతోషం అయిపోయింది. రైస్ బాగా ఉడికి మంచిగా తిన్న తర్వాత పిల్లలు సంతోషంగా తినేశారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చేయకముందు మాత్రం ఇంత డల్గా
ఇది చేసినా కూడా అటు ఇటు అయిపోతుంది అనే ఫీలింగ్‌తో ఉండిపోయాను. కానీ చాలా బాగొచ్చిందండి. మీరు ఏం చేసుకున్నారు నిన్న? ఇంకా సండే ప్రతి ఒక్కరు చికెను, మటన్‌లు చేసుకుంటారు గదా! ఎవరైనా గూడా మామూలుగా. నేనైతే అసలు సండే వద్దు అనుకున్నామండి. నేను, మా పాప అయితే సండే వద్దు చికెన్ బిర్యానీ, చికెను ఇలాంటివన్నీ అనుకున్నాము. కానీ మా ఆయన, బాబు అస్సలు ఉండలేరు. పాపం వాళ్ళు నాన్ వెజ్ లేకుండా. మేమైతే ఉండిపోతాము. నేను, మా పాప తినకుండా మామూలుగా వెజ్ ఉన్నా మేము అడ్జస్ట్ అయిపోతామనమాట. మేము నాన్ వెజ్ తినాలి అనుకున్నామనుకోండి, ఫ్రైడ్ రైస్‌లు చేసుకొని తినేస్తూ ఉంటాము. అలా ఉంటుందనమాట మా పరిస్థితి అయితే. మేము పన్నీర్ గానీ, లేదా మీల్ మేకర్ ఇలాంటివైతే చేసుకొని తినేసి అడ్జస్ట్ అయిపోతామండి. అంటే అదే మటన్ లాగా ఫీల్ అయిపోతామనమాట. ఇంకా ఇదిగోండి సామాన్లయితే క్లీన్ చేసేసాను గదా! ఈ సామాన్లు క్లీన్ చేసిన తర్వాత 11 అయిపోయిందండి. టైం అయితే నేను ఇంతవరకు టిఫినే చేయలేదు. చూసారా టైం అయితే నేను అందుకేనండి మార్నింగ్ అయితే ఏ పని పెట్టుకోను. మా పిల్లలు వెళ్ళిన తర్వాత ఫస్ట్ తినేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇంకా ఈరోజు వంట చేయాలి. పైగా వీడియో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఇంకా సామాన్లు క్లీన్ చేస్తూ కూర్చున్నానంటే వంట చేయలేను మధ్యాహ్నానికి. మధ్యాహ్నం 1 కల్లా మా ఆయన, పిల్లలు వచ్చేస్తారు. ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా స్టవ్ నీట్‌గా ఉంటేనే నేనైతే వంట చేయగలనండి. లేదంటే అస్సలు చేయలేను. నా వల్ల అస్సలు కాదనమాట. మైండ్ అస్సలు పని చేయదు. ఏం చేయాలి, ఏం చేయకూడదని కూడా పని చేయదనమాట. నాకు వంట చేయాలి అంటే స్టవ్ నీట్‌గా ఉండాలి. చాలా ఇరిటేట్ వచ్చేస్తుంది వంట నీట్‌గా లేదు అంటే. ఇంకా అసలు అక్కడికి వెళ్ళననమాట. అలా ఉంటుంది నా పరిస్థితి. ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఇవి ఇలాగే వదిలేసినానంటే సాయంత్రం వరకు అలాగే ఉండిపోతాయి. ఇంకా ఏం తిన్నాంలే అనేసి ఇంకా ఆనియన్స్ పీల్ అంతా తీసేసి ఇంకా ఇవి కూడా ఆరబెట్టేస్తూ ఉన్నానండి. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం వంట చేయాలి. ఆ తర్వాత పిల్లలొస్తారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోతాను గదా! ఇదండి ఇవాళటి వీడియో. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.